కడప జిల్లా అంటే కడప పార్లమెంటుకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటాయి. సభ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరడమైంది. అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలలో సభ జరుగుతుంది. మూడవ రోజు ఎమ్మిగనూరులో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి మూడవ సభ ఎమ్మిగనూరులో జరుగుతుంది. ఆ తర్వాత 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా జరుగుతాయి. దాంతో మన రాయలసీమలో ఉన్న 8 జిల్లాలు కూడా ఈ సభలు జరిగినట్లు మనం అనంతపూర్లో ఎందుకంటే సిద్ధం సభ జరిగింది. 2 జిల్లాలకు మధ్యలో పెట్టాం కాబట్టి ఆ 2 జిల్లాల్లో కూడా ఇంకా మళ్ళా సిద్ధం సభ చేయడం బాగుండదని చెప్పి 6 జిల్లాల్లో మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో ఈ 3 జిల్లాలు కడప, నంద్యాల, కర్నూలు. సెకండ్ ఫేజ్లో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. ఈ సభలన్నీ కూడా 21 రోజులు 21 సభల్లో వారు పాల్గొంటారు. 4 రోజులకు ఒక రోజు సెలవు దినం ఉంటుంది. ఆ విధంగా ఇది దాదాపు నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే లోపల పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది పెద్ద ఎత్తున ఈ సమావేశాలన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించి మా శ్రేణులందరూ కూడా ఆ ఎన్నికలకు మేము సిద్ధమని చెప్పి వారు పనిచేసే విధంగా వారిని ఉత్తేజపరచడానికి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ కూడా హాజరవుతున్నారు. ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి, జయప్రదం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో మనం చూసాము, మన మన రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఈ సభలన్నీ ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. వేంపల్లి, విరికాపల్లి, ఎర్రగుంట్ల, పొద్దుటూరు. అంతే. ప్రొద్దుటూరు నుంచి కూడా ఆలగడ్డ, నంద్యాల నుంచి కూడా నంద్యాల నుంచి కూడా బైపాస్లో కర్నూలు పోకుండా ఎమ్మిగనూరు.